బయట నుంచి చూస్తాకి ఒకలా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. సో మీరు బయట నుంచి చూసే బిగ్ బాస్కి, ఎక్స్పీరియన్స్ అయిన బిగ్ బాస్కి డిఫరెన్స్ ఏమన్నా? బయట నుంచి చూసే బిగ్ బాస్ ఐ థాట్ ఇట్ వాజ్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ అంటే లోపలికి వెళ్ళాక మేబీ ఇది చెప్తారు అది చెప్తారు ఏంటి మనకి ఒక ఐడియా కూడా ఉండదు. సో లోపలికి వెళ్ళంగానే ఇట్స్ లైక్ మీరు అడుగు పెట్టారు అయిపోయింది, అవుట్ సైడ్ వరల్డ్ కట్. లోపలికి వెళ్ళి 105 days తర్వాత బయటకు వస్తే అన్నీ ఇట్లా మళ్ళీ రోల్ అయ్యింది. కాబట్టి బయటకు వచ్చాక ఇప్పుడు కూడా నేను బిగ్ బాస్ హౌస్ లోపల వీడియోస్ చూస్తుంటే నాకు ఒక లోపల తెలియని ఒక గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఏంటి నేను నిజంగానే 105 days ఉండొచ్చానా అని అనిపిస్తుంది. సో టోటలీ డిఫరెంట్ అండి ఎక్స్పీరియన్స్. ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళారు, ఏం నేర్చుకుని వచ్చారు బిగ్ బాస్ నుంచి? ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. అండ్ నేను ఎలా అయితే మేబీ చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ ఎలా పెంచారు నన్ను అట్లా ఉండొచ్చాను. కాబట్టి నేను అట్లా ఉండగలుగుతానని నేర్చుకుని వచ్చాను. ఓకే, అంటే సో వెళ్ళేటప్పుడు మీరు చాలా పాజిటివ్గా వెళ్ళారు, వచ్చినప్పుడు మాత్రం ఎక్కడో కొంచెం ఒక నెగిటివ్ వైబ్ అనేది వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ అధిగమించి ఫేస్ చేసి ఎలా ముందుకెళ్తున్నారు ఏంటి? యాక్చువల్లీ ఫేస్ చేయాల్సింది ఏం లేదు. నెగటివిటీ ఈజ్ నథింగ్. ఇట్స్ జస్ట్ దట్ క్రిటిక్స్ లేకుండా ఒక మూవీ ఉండదు. కాబట్టి ఎస్ వేరే వాళ్ళ ఫ్యాన్స్కి నేను నచ్చకపోయి ఉండొచ్చు అండ్ నా ఫ్యాన్స్కి వాళ్ళు నచ్చకపోయి ఉండొచ్చు. బట్ ఐ లైక్ వన్ థింగ్ అబౌట్ మై ఫ్యాన్స్. వాట్ ఈస్ దాట్ అంటే నాలాగా మెచ్యూర్గా బిహేవ్ చేశారు. బయట ఎవరిని కిందికి లాగకుండా నన్ను పైకి తీసుకెళ్లారు కదా, దట్ ఈస్ మై విన్. అండ్ ప్రియాంక గారు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి లోపలికి వచ్చేదాకా రెమ్యునేషన్ విషయంలో బాగా టాప్ 5లో ఉన్నారు మీరు. రెమ్యునేషన్ విషయంలో కూడా రోజుకి ఎంత తీసుకుంటున్నారు అండ్ వారానికి వచ్చేసరికి ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు, సో టోటల్గా ఎంత తీసుకున్నారని. సో బేసిక్గా రెమ్యునేషన్ ఎంత నేను అడగాను, కానీ వచ్చిన రెమ్యునేషన్తో ఏం చేశారు, సో ఎంతవరకు నిజం ఉంది వాటిల్లో? వచ్చిన రెమ్యునరేషన్తో యాక్చువల్లీ ఒక ప్లానింగ్ ఉంది ప్రస్తుతానికి. సో అది త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడైతే రివీల్ చేయను. ఆఫ్ కోర్స్ నెవర్ ఎండింగ్ టేల్స్ యూట్యూబ్ ఛానల్స్కి వచ్చేయండి చూడడానికి. ఓకే, అంటే సో మ్యారేజ్ ఎప్పుడు అని అడుగుతున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా శివ గారితో నేను మాట్లాడాను. సో ఐ థింక్ చూసే ఉంటారు. సో ఆయన కూడా చాలా కలలుగా అంటున్నారు. సో వాటన్నిటికి పులి స్టాప్ ఎప్పుడు పెడుతున్నారు ఏంటి? యాక్చువల్లీ కలలు నేను ఎక్కువ కన్నాను కాబట్టి నేనే ఫస్ట్ చెప్తాను. అఫ్ కోర్స్ డేట్స్ అదంతా ఫిక్స్ అయ్యాక, పెళ్ళి అనేది చిన్న విషయం కాదు. అంటే వెళ్ళి కార్ కొనేసి వచ్చేసాము, అది కూడా పెద్ద విషయమే. సో పెళ్ళి ఈజ్ మోర్ దెన్ దాట్. ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చోవాలి, మాట్లాడాలి. అండ్ దానికి ముందు మాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అవి కొంచెం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసేసాక మనం ఆ స్టెప్ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాం. ప్రియాంక గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా, మీరు కూడా ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ సీరియల్స్, సినిమాలో హీరోయిన్గా మీద ఎలాగో హీరోయిన్ ఫేస్ కట్ కాబట్టి ఏమైనా ఛాన్సెస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? సో మీరు చెప్పినవన్నీ అవుతున్నాయి యాక్చువల్లీ. సో ఏది ఎప్పుడు ఫస్ట్ అవుతుంది అనేది కొంచెం ప్రాజెక్ట్ లుక్స్ వచ్చాకనే తెలుస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ దట్. ఓకే, అంటే సో ఫైనల్ క్వశ్చన్, శివాజీ గారి మీద, సో బోలే గారి మీద కోపం తగ్గిపోయిందా, లేకపోతే కొంచెం ఎక్కడైనా అది అలాగే ఉందా ఏంటి? ఆ క్వశ్చన్ నేను వాళ్ళని అడగాలి. నాకేం కోపం లేదు, ఎటువంటి కోపం లేదు ఎవరి మీద కూడా. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ అ టీమ్ అవుట్ సైడ్ అండ్ ఒక ఫ్యామిలీ లాగా. బిగ్ బాస్ 7 ఫ్యామిలీ అనేదే కాకుండా బిగ్ బాస్ ప్రతి సీజన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక గ్రూప్ ఫామ్ చేసాం మేము వాట్సాప్లో. సో దట్ వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. అంటే ఎవరికి ఎవరు తెలియదు అని లేదు, ఒక పెద్ద గ్రూప్ ఉంది, దాంట్లో ఇంతమంది మెంబర్స్ ఉన్నాము అండ్ ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్ వాట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ శివాజీ గారు అండ్ బోలే అన్న వెరీ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. సో ఏం కోపం ఎవరికి ఎవరి మీద లేదు. వీఆర్ ఆల్ సపోర్టింగ్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.